అండి. నమస్తే, చెప్పండి. అదే లావణ్య ఇప్పుడు కంప్యూటరు సిపి కంప్యూటర్ సైన్స్ చేస్తుందండి. ఉమ్, డిప్లొమా ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఉమ్. తను ఎలా ఉంటుంది, తను బీటెక్ చేయగలుగుతుందా అట్లా అని ఎడ్యుకేషన్ పరంగా? బీటెక్ చేయొచ్చమ్మా, చేసే అవకాశం ఉంది, చదువుకోమనండి. కొంచెం ఈ అమ్మాయికి ఉన్న స్నేహాలు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. అమ్మ మనకి ఒక మెయిల్ వచ్చిందమ్మా, సుప్రజ గారు పంపించారు. మ్. ఇంట్లో ఎవరైనా పీరియడ్స్లో ఉంటే వేరే వాళ్ళు టెంపుల్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఈ సందేహం ఎందుకు వస్తుంది? సాధారణంగా ఈవేళ రేపు ఎవరు కూడా దూరంగా ఉండటం అనేటువంటిది లేదు. పూర్వకాలం అయితే అన్ని వర్గాల వాళ్ళు కూడా అలా పీరియడ్స్లో ఉన్నప్పుడు, ఋతుక్రమంలో ఉన్న వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఒక రకంగా వింత వాదన మొదలైంది. వింత వాదన ఏమిటి అంటే, వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేయబడ్డారా, వీళ్ళు ఏమైనా వెలివేయబడ్డారా, ఇలాంటి మాటలతో ఇది న్యాచురల్గా ఉండేటువంటిది అని ఇంట్లో అంతా కూడా తిరగడం మొదలెట్టేశారు. నిజానికి ఇక్కడ పూర్వకాలం అలా దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో కూడా హోమహవనాలు, వ్రతాలు, పూజలు చేసుకునేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళని తాకకుండా ఉంటారు కదా. కానీ ఈ రోజుల్లో ఇల్లంతా తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు పూజలు, గుడికి వెళ్ళడం మానేస్తున్నారు. కానీ తర్వాతైనా అంతా ముట్టుకున్నవే కదా. అవును. దాని మరి అక్కడ పవిత్రత ఎక్కడొచ్చింది, పరిశుభ్రత ఎక్కడొచ్చింది? అసలు ఎందుకు దూరంగా ఉంటారు? వాళ్ళకి అప్పుడు మానసికంగా, శారీరకంగా కొంత రెస్ట్ అవసరము. ఇంట్లో అగ్నిహోత్రాన్ని ముట్టుకోకూడదు, స్టవ్ వెలిగించకూడదు, దేవుడిని ముట్టుకోకూడదు, దేవాలయంలోకి వెళ్ళకూడదు. అలా పూజ చేసుకునే వాళ్ళని కూడా తాకకుండా ఉండాలి. వాళ్ళకి మానసికంగా, శారీరకంగా ముఖ్యంగా విశ్రాంతి అవసరం. అన్హైజెనిక్గా ఉంటారు కాబట్టి కొంత వాళ్ళు మాత్రమే దూరంగా ఉంటే సరిపోతుంది కదా. ఈ రోజుల్లో వింత వాదనలు ఏమిటి అంటే, ఇంట్లో ఎవరు చేస్తారండి? ఇంట్లో మొగుళ్ళు అన్ని పనులు చేస్తారు, వంటలు కూడా చేస్తారు. కానీ ఇలాంటి సమయంలో చేయరా? చేస్తారు. అత్తగారు చేస్తారు, ఇరుగు పొరుగు చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు పొద్దుకేదాకా రాకపోతే, అర్ధరాత్రి దాకా రాకపోతే పిల్లలు కూడా చేసుకుంటూ ఉన్నారు. అంతెందుకు, కర్రీ పాయింట్స్ ఇప్పుడు మూలన కర్రీ పాయింట్సే కదా, అవి తెచ్చుకున్నా సరిపోతుంది కదా. హోటల్స్కి వెళ్ళిపోతున్నారు కదా. అసలు దూరంగా ఉంటే ఎవరు చెయ్యరు అనేటువంటి బాధ ఈ రోజుల్లో అసలు అక్కర్లేదు. అందుకని వాళ్ళని మాత్రం దూరంగా పెడితే మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. అలా కానప్పుడు మీరు వాడ స్నానం అయ్యాక మీరు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని అప్పుడు మాత్రం గుడికి వెళ్ళాలి. అమ్మ ఎల్లుండితో మనము 2016కి బాయ్ చెప్పేసి 2017లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా. చాలామంది ఏం చేస్తారంటే కొత్త సంవత్సరం ప్రారంభోత్సవంలో పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చేస్తారు, సాయంత్రం అంతా కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అసలు కొత్త సంవత్సరంలో పాటించాల్సిన నియమాలు, మనం చేయాల్సిన పనులు ఏంటంటారు? ఏదైనా ఉగాది కానీ లేదా మనకి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని కానీ పట్టి కానీ సంవత్సరం ఆరంభం అయినప్పుడు పోయిన సంవత్సరం మనం ఏ పనులు చేశాము, దేనివల్ల నష్టపోయాము, దేనివల్ల కష్టపడ్డాము, ఈ సంవత్సరం మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి. ప్రణాళిక అంటే మనం చేసేటువంటి అభివృద్ధిలో కానీ, మన లక్ష్య సాధనలో కానీ, మనం ఖర్చు పెట్టే రీతిలో కానీ, మన సంపాదనలో కానీ, కుటుంబాన్ని నడిపించటంలో కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, ఏ నిర్ణయాలు మనం తీసుకోవాలి, ఏం చెయ్యాలి అనే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏమిటంటే, ఏది అది ఏ సంవత్సరాది కానీ, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ, మన సాంప్రదాయాన్ని అనుసరించి మొట్టమొదటిగా గణపతికి పూజ చేయండి, ఇష్టదైవానికి పూజ చేయండి, శివుడికి అభిషేకం చేసుకోండి వీలైతే. అమ్మ మీరు మంత్రజపం చేయాలి అని చెప్పేసి అన్నారు కదా, లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా మనం ఏదైనా పనిలో ఉంటూ కూడా చేసుకోవచ్చు అంటారా? మనకంటూ కూర్చునే మంత్రజపం చేయాలి, నిష్టగా చేయాలి అని ఏమన్నా ఉంటుందా? వీలైనంత వరకు ఒక గంట సేపే కాబట్టి మనకి కూర్చుని చేస్తే విశేషం. అసలే వీలు కానటువంటి స్థితిలో మీరు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మీరు కనీసం ఒక 100 సార్లు అయినా కూర్చుని జపం చేసి నమస్కారం చేసుకొని మీరు వంట చేస్తూ పనులు చేస్తూ కూడా మంత్ర జపం చేస్తూ ఉండండి. కానీ మధ్యలో మాట్లాడటం కానీ, ఎవరిని తిట్టడం లాంటివి కానీ ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు మధ్యలో చేయకండి. అలాగే మరి ఈ వ్రతం ప్రారంభించిన తర్వాత స్త్రీలు గర్భం దాలిస్తే మధ్యలోనే అప్పుడు ఉపవాసం చేయాలంటారా? చాలా మంచి ప్రశ్న. మీలాగే చాలామంది నన్ను అడిగారు కూడా. ఏమిటంటే గర్భం దాల్చిన తర్వాత మరి ఉపవాసం ఉండకూడదు, మరి ఏడాది పొడుగునా ఇది ఉపవాస వ్రతమే, ముఖ్యంగా ఏకాదశి అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ దంపతులు ఇద్దరు కూడా మీరు వ్రతం చేస్తుంటారు కదా, గర్భం దాల్చారు అని డాక్టర్ మీకు చెప్పిన తర్వాత అప్పటి నుంచి మీరు ఉపవాసం చేయక్కర్లేదు. అయితే ఏం చెయ్యాలి? ఉపవాసం చేయక్కర్లేదు కదా అని చెప్పేసి అన్నీ తినడానికి లేదు. అంటే అన్యమైనటువంటి పదార్థాలు ఏవి తినకూడదు. ఎగ్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ ఇలాంటివి ఏవి తినకూడదు, ఉల్లి వెల్లి ఇలాంటివి తినకూడదు. ఇక్కడ మనం ఏదైనా ఒక పండగ అయినప్పుడు దేవుడికి నివేదన చేయడానికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని వండుతుంటాం కదా, అలాంటిది పౌష్టికాహారం తినచ్చు.
కానీ సాత్వికమైనటువంటి తినాలి. ఉల్లి వెల్లి కానీ మసాలాలు కానీ లేకుండా అన్ని మధ్య మాంసాలు లేకుండా ఉండేటువంటి పదార్థాన్ని శుచిగా స్నానం చేసి వండిన తర్వాత, ఇక్కడ భార్య గర్భం దాల్చినప్పుడు భర్త చేస్తూ ఉంటాడు కదా, అతను వాటిని దేవుడికి నివేదన చేయాలి. నివేదన చేసినప్పుడు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, ఆ తర్వాత నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ దాని మీద తులసి దళం వేసి అది నివేదన చెయ్యాలి. పూజ చేసేది విష్ణుమూర్తికి అమ్మవారికే కదా. ఆ తర్వాత ఆవిడ ఆ అన్నాన్ని కూడా తను భోజనం చేయటానికి నాకు నియమం లేదు, ఉపవాసం లేదు, నా ఇష్టం వచ్చినంతా తింటాను, దప్పడం తింటాను, సాంబార్ తింటాను భావన కాకుండా, నా కడుపులో ఉన్నటువంటి నారాయణ స్వరూపము, ఆయనకి దీన్ని ఆహారంగా ఇస్తున్నాను, ఆయనకి దీన్ని నివేదనగా ఇస్తున్నాను అనేటువంటి భావనతో, కేవలం గర్భస్థ శిశువే నారాయణ స్వరూపంగా భావించి తన గర్భంలో పెరుగుతున్నటువంటి నారాయణమూర్తికి నివేదన చేస్తున్నటువంటి భావనతో ఆవిడ ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నా కూడా ఉపవాసం చేసినటువంటి ఫలితమే వాళ్ళకి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. కొంతమందికి షుగర్ అని, బీపీ అని, కొంతమంది గర్భం దాల్చకున్నా కూడా దాల్చే వరకు కూడా మనకి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఉపవసించడం అంటే కేవలం అన్నం మానటమే కాదు కదా, భగవంతుడికి సమీపంలో ఉండాలని, భగవన్నామం చేయాలని ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం మనం. అయితే అలాంటి వాళ్ళకి, ఉండలేనటువంటి వాళ్ళకి కఠిన నియమాలు పాటించాలని మనకి శాస్త్రం చెప్పట్లేదు. సడలింపులు చాలా కనిపిస్తాయి. దానికి ఏమిటంటే కందమూలాలు ఏవైనా తినచ్చు, సగ్గుబియ్యం తినచ్చు, భూమిలో పండినటువంటివి పల్లీలు కానీ, లేదా దుంపలు కానీ, చిలగడ దుంపలు కానీ, ఆలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఉడకపెట్టుకుని కానీ తినచ్చు అనేటువంటిది. సగ్గుబియ్యం పాయసం లాంటిది, ఇలాంటివి కూడా తినచ్చు అని చెప్తారు. అంటే సడలింపులు, ఉండలేకుండా ఉండి జ్వరం వచ్చింది, ఏదో టైఫాయిడ్ వచ్చింది, ఇంకేదో వచ్చింది, ఆహారం తీసుకోకుండా ఉండకూడదు, యాంటీబయాటిక్స్ వేసుకుంటాము, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇలాంటి వాళ్ళకి ఈ సడలింపుకి ఇవి పనికొస్తాయి. ఇలాంటివి చేయొచ్చు. అలాగే ఆ కాలంలో పురుడు కానీ మైలు కానీ ఏమన్నా వస్తే ఏం చేయాలంటారు? మైల కానీ పురుడు కానీ వచ్చినప్పుడు ఉపవసించాలి, కానీ పూజలు పునస్కారాలు వ్రతం లాంటివి చేయకూడదు. అలాగే పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వ్రతం చేసిన సమయంలో ఏం చేయాలంటారు? తప్పనిసరిగా ఒక్కళ్ళే వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఇంకొకళ్ళ ఇంట్లో చేయొచ్చు. లేదు ఇద్దరూ వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అంటే ఇంట్లో దేవతార్చన దగ్గర దీపారాధన చేయడానికి, నైవేద్యం పెట్టడానికి ఉండదు. కానీ బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్రజపం చేసుకోవడానికి వీలుంటుంది కదా. ఏ కుర్చీలోనో కూర్చొని స్నానం చేసి జపం చేసుకుంటే సరిపోతుంది. లలితా సహస్రనామ పారాయణ పుస్తకం పట్టుకొని చదువుకోవచ్చు. మానసికంగా నివేదన చేసినటువంటి భావన కలిగి ఉండటం, దగ్గర ఏదైనా విష్ణు దేవాలయం ఉంటే వెళ్ళి టెంకాయ కొట్టడం, ప్రసాదం ఇవ్వడం, పళ్ళు ఇవ్వడం అలాంటివి చేసి దర్శనం చేసుకొని వచ్చినా సరిపోతుంది. అలాగే ఈ వ్రతానికి సంబంధించి ఎలాంటి మంత్రాలు చదువుకుంటే మంచిదంటారు? ఇక్కడ ఈ వ్రతానికి సంబంధించి ఏమిటంటే సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుకోవాలి, తర్వాత లలితా సహస్రనామం చేయాలి, ఆ తర్వాత గర్భరక్షాంబికా మంత్రం చదువుకోవాలి, తర్వాత షష్ఠి స్తోత్రాన్ని 3 సార్లు చదవాలి. అమ్మ, అయితే లలితా సహస్రనామాలు అన్నది మనం వింటూ కూడా పని చేసుకోవచ్చు అంట, లేదా ఖచ్చితంగా మనము పుస్తకం పట్టుకుని చదవాలంటారా? మీకు నోటికి వచ్చనుకోండి, భావన చేస్తూ చదువుతూ కూడా మిగతావన్నీ మాట్లాడకుండా కూడా మీరు ఈ పారాయణ చేయొచ్చు. అయితే సంతానం కోసం చేసేప్పుడు మనకి నియమం ఏం కనపడుతుంది అంటే, వెన్న చేతితో పట్టుకొని చెయ్యాలి అనే నియమం కనపడుతుంది కదా. కానీ వీలైనంత వరకు ఒక దగ్గర కూర్చొని భావన చేస్తూ, అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి భావన చేస్తూ చేయడం విశేషం. వీలే కుదరదు, ఇంకా అసలు కాని పరిస్థితిలో ఏదో ఒక రకంగా చేసుకోవడం విశేషం. అమ్మ, మరి వ్రతం ఆచరించదలుచుకున్న వాళ్ళకి ఇంకేమైనా జాగ్రత్తలు వాళ్ళు పాటించాల్సినవి ఉన్నాయంటారా? ఇక్కడ జాగ్రత్తలు అంటే, ఒక్కోసారి ఈ వ్రతం మొదలుపెట్టిన తర్వాత 2 నెలలకి, 3 నెలలకో, 4 నెలలకో, సంవత్సరం లోపల చాలామంది కన్సీవ్ అవుతూ ఉన్నారు, గర్భం దాలుస్తూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు కింద కూర్చొని పూజ చేయలేకపోవచ్చు, కింద పీట మీద కూర్చొని చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు కుర్చీలో కూర్చొని దీపారాధన చేసి, పూజ సమయంలో రోజు 1000 సార్లు చేయటం అనేటువంటి నియమమే కాకుండా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ పొట్ట మీద చేయి వేసుకొని గర్భరక్షాంబికా మంత్రాన్ని, సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, క్రీం అచ్యుత అనంత గోవింద అనేటువంటి మంత్రాన్ని, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం,